నీ యవ్వనమును బట్టి ఎవ్వడునూ నిన్ను తృణీకరింపనీయకుము గాని మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండు అన్నాడు. శక్తి కలిగినటువంటి జీవితం ఉన్నప్పుడు నీ దగ్గర, ఓపిక ఉన్నప్పుడు నీ దగ్గర, అట్టి శరీరం నీ దగ్గర ఉన్నప్పుడు నువ్వు ఒక విశ్వాస సమూహానికి చెందినవాడు కదా. స్థానికంగా మనం ఉత్తరకంచి, ఇక్కడ సమూహానికి చెందినవాళ్ళు, ఇంకొక గ్రామంలో ఉంటే అక్కడ, ఇంకొక పట్టణంలో ఉంటే అక్కడ, ఆయా గ్రామాలు లేదా పట్టణాల్లో ఉన్నటువంటి స్థానిక సంఘానికి చెందినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తులందరికీ కూడా నువ్వు కనిపించాలి. ఎలా కనిపించాలంటే మాదిరికరంగా కనిపించాలి. ఏ విషయాల్లో ప్రభువా అని అడిగితే ఆయన అంటాడు, మాటలో కనిపించు, ప్రవర్తనలో కనిపించు, ప్రేమలో కనిపించు, విశ్వాసంలో కనిపించు, పవిత్రతలో కనిపించు. ఈ విషయాలన్నింటిలోనూ కూడా నువ్వు ఏ సమూహానికైతే కట్టబడ్డావో ఆ సమూహానికి కనబడితే ఆ సమాజానికి కనబడతావు. ఈ సమూహం ద్వారా ఈ సమాజం అంతా నిన్ను గురించి వింటది. పలానా వ్యక్తట చాలా గౌరవంగా మాట్లాడతాడట, వినయంగా మాట్లాడతాడట. ఎందుకు అనంటే నువ్వు ఏ సంఘంతో, సహవాసంతో మిళితమై ఉండి ఆ సహవాసానికి నీ ప్రవర్తన కనపరిచావో ఆ సహవాసపు వ్యక్తుల ద్వారా సమాజం అంతా నిన్ను గురించి వింటది, నిన్ను గురించి చూస్తుంది. అలా మాదిరికరమైనటువంటి జీవితం నీ దగ్గర బలం ఉన్నప్పుడే ఆ బలాన్ని జయించు. బలాన్ని నువ్వు దుర్వినియోగం చేయకు. బలం ఏం చేస్తుందంటే లోకంలో సంచరిస్తున్నప్పుడు నాకు ఎదురు లేదు అని అనుకుంటూ ఉంటాం మనం, నన్ను ఎవడో ఎదిరించలేడు అని అనుకుంటుంటాం మనం, నేను ఎవడి మాట వినే అవసరం లేదు అనుకుంటుంటాం మనం, నాకు ఆలోచన చెప్పి కూడా అనుకుంటాం మనం. కారణం ఏంటంటే మన దగ్గర ఉన్నటువంటి ఆ శక్తి మీద మనకున్నటువంటి కాన్ఫిడెన్స్ అనమాట. అది ఏం చేస్తుందంటే మనల్ని మీరిపోయేలా చేస్తుంది అనమాట. మన ఆలోచనలు మీరిపోయేలాగా, మనం తీసుకునే నిర్ణయాలు ఒకరి నుంచి కాకుండా, ఒకరి సలహా నుంచి కాకుండా, కొందరి యొక్క ఆలోచన నుంచి కాకుండా మనంతటా మనమే తీసుకునేలాగా ఆ ప్రేరణ ఆటోమేటిక్గా మనలో పుడుతూ ఉంటుందండి. ఎందుకంటే ఆ వయస్సు ప్రమేయం అలాంటిది. కాబట్టి ఏదైతే నిన్ను పాడు చేసే వయసు ఉందో, ఏదైతే నిన్ను గెలిచే వయసు ఉందో ఆ వయసులో నీకు వచ్చేటువంటి ఆలోచన గెలు మొత్తం జీవితాన్ని అంతా నువ్వు సక్సెస్గా ముందుకు నడిపించుకోగలవు అని ఇక్కడ దేవుడు వాక్యం సెలవిస్తుంది అనమాట. కాబట్టి బలమైన ప్రాయంలోనే నీ ఆదర్శమైనటువంటి జీవితాన్ని సంఘానికి, సంఘం ద్వారా సమాజానికి నువ్వు చూపించగలిగితే నీ లైఫ్ అంతా సక్సెస్.